హాయ్ గైస్, టుడే లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 231 అని డిస్కస్ చేద్దాం. ఏంటిదంటే పవర్ ఆఫ్ 2. మనకు ఒక ఇన్పుట్లో ఒక ఎలిమెంట్ ఇస్తాడు, ఒక వాల్యూ ఇస్తాడు, ఇంటీజర్ వాల్యూ. అది పవర్ ఆఫ్ 2 అవునా కదా అని చెక్ చేయాలి. అది మనం ఎలా చెక్ చేస్తామంటే యూజింగ్ బిట్ మ్యానిపులేషన్ యూజ్ చేసి చెక్ చేస్తాం. ఇది చాలా మెనీ ఇంటర్వ్యూ క్వశ్చన్లు అడిగిన క్వశ్చన్ అన్నమాట. సో ఇది ఇప్పుడు ఏంటిదంటే 1 ఇచ్చాడు కదా, 1 అనేది టూ పవర్ అవునా కదా. 2 పవర్ 0 ఎంత? 1. ఎస్, ట్రూ అని ప్రింట్ చేస్తాం. n ఈక్వల్ టు 8 అని ఇచ్చాడు. 8 అని అంటే 2 పవర్ 3 ఎంత? 8. సో ట్రూ అని ప్రింట్ చేస్తాం. ఇక్కడ మనకు 3 అని ఇచ్చాడు. 3 అనేది ఇప్పుడు 2 పవర్ సంథింగ్ ఎంత పెడితే 3 అవుతుంది? సో కాదు, కాబట్టి అది ఫాల్స్. సో ఇప్పుడు మనం బిట్ మ్యానిపులేషన్ యూజ్ చేస్తాం. బిట్ మ్యానిపులేషన్ అంటే ఏంటి అని అంటే కంప్యూటర్ మనకి ఎలా అర్థం చేసుకుంటుంది? 0s and 1sలోనే కదా అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు బిట్ మ్యానిపులేషన్ అంటే అండ్ ఆర్ ఎక్స్ఆర్ సంథింగ్ అలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం అండ్ ఆపరేషన్ యూజ్ చేద్దాం. అండ్ అంటే సంథింగ్, ఇప్పుడు అండ్ అంటే ఇంటూ చేయడం. 0 ఇంటూ 0 అంటే ఎంత? 0నే. 0 ఇంటూ 1 అంటే ఎంత? 0. 1 ఇంటూ 0 అంటే ఎంత? 0. 1 ఇంటూ 1 అంటే 1. సో ఇలా అవుతుందన్నమాట. ఫస్ట్ నేను ఇప్పుడు కోడ్ చెక్ చేస్తే, నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా. ఆ ఫంక్షన్లో నేను ఇంటీజర్ వాల్యూని పాస్ చేస్తున్నా. మనకు రిటర్న్ టైప్ బూలియన్ టైప్ రిటర్న్ చేయాలి కాబట్టి బూలియన్ అని పంపిస్తున్నా. సో ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటిదని అంటే ఇక్కడ ఇఫ్ అది ఒకవేళ నెగిటివ్ అయింది అనుకోండి ఆ ఎలిమెంట్, నాకు అది అవసరం లేదు. సో నేను ఫాల్స్ అని ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ రిటర్న్ ఏంటిదంటే n అండ్ n-1. సో ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, అది ట్రూ అని ప్రింట్ కావాలి, లేకపోతే ఫాల్స్ అని. ఇప్పుడు n అంటే ఏంటిది? ఇక్కడ మనకు ఫస్ట్ 1 అంటే 1 అంటే ఇప్పుడు బైనరీ వాల్యూలు ఎట్లా రాసుకుంటాం? 0 1. ఇప్పుడు n-1 అంటే ఇదంతా 0. 0 అంటే 0. సో ఇప్పుడు ఇది అండ్ ఆపరేషన్ చేస్తే 1 ఇంటూ 0 అంటే ఎంత? 0. 0 ఇంటూ 0 ఎంత? 0. ఇప్పుడు 0 ఈక్వల్ టు 0నేనా? అవును. సో మనకి ఇది ఏం రిటర్న్ చేస్తుంది? ట్రూ అని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇప్పుడు మనం 8ని తీసుకుంటే 8 అంటే ఎంత? మనకి ఇక్కడ 1 0 0 0. 7 అంటే ఎంత? 1 1 1. సో నేను ఇంకో 0 ఇటు సైడ్ యాడ్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ యాడ్ చేసుకుంటే మనకి వాల్యూ ఏం తగ్గదు కాబట్టి, పెరగదు కాబట్టి ఏం పర్వాలేదు మనకు. ఇప్పుడు చూసుకుంటే అండ్ ఆపరేషన్ చేస్తున్నా. అండ్ ఆపరేషన్ అంటే ఏంటిది? ఇప్పుడు 0 1 అంటే ఎంత? 0. 0 1 అంటే ఎంత? 0. 0 1 అంటే ఎంత? 0. 0 1 0 అంటే ఎంత? 0. సో ఇదంతా 0 అయిపోతుంది. 0 ఈక్వల్ టు 0నా? ట్రూ కాబట్టి మనకి ఇక్కడ ట్రూ అని రిటర్న్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఫాల్స్ అయితే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఓకే గైస్, మనం ఇలా చెక్ చేస్తూ వెళ్తాం అనమాట. ఓకే, ఇంతే కోడ్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం పేజ్ని ఇప్పుడే ఫాలో చేసి పెట్టుకోండి గైస్. ఓకే.